ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్స్ అమ్మా. అమ్మలా దీవించారు. మీ ఆశీర్వాదం నాకెప్పుడూ ఉంటుంది. నీ మాటలు వింటుంటే నా కూతురు మాట్లాడుతున్నట్టే ఉంది. నువ్వు రాకపోయి ఉంటే ఈ విషయం మా పల్లెటూరు వరకు పాకుండేది. నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండమ్మా. అమ్మా అర్చన, నీకెప్పుడు ఎటువంటి సహాయం కావాలన్నా మమ్మల్ని అడుగమ్మా, సరేనా? అలాగేనండి. పెద్ద సమస్య తీరింది. మీ సమస్య తీరింది, నా సమస్య ఎలా తీరుతుందో. సార్, ఎస్ఐ గారు రమ్మంటున్నారు. పదవేదా, పద శ్రీకర్. అవని రామ్మా. బాయ్ తల్లి. బాయ్. మీరు ఆగిపోయారే, వెళ్ళండి. నీతో 4 మాటలు చెప్పుకోవాలని అనిపించింది, అందుకే ఆగాను. చెప్పండి. నా కూతురు కూడా అచ్చం నీలాగే ఉంటుందమ్మా. నా బిడ్డంటే నాకు ప్రాణం. అసలిప్పుడు నేను బ్రతుకుతున్నానంటే అందుకు కారణం నా బిడ్డే. నా బిడ్డ లేనప్పుడు నాకు ఈ పోరాటం ఆరాటం అవసరం లేదు. చెప్పాలంటే ఈ ప్రాణమే అవసరం లేదు. అయ్యో, అలా అనకండమ్మా. అక్షయ్ ఏదో రోజున మీ దగ్గరకు వస్తుంది కదా. అవునమ్మా, నువ్వు నీ కూతురి కోసం ఇంత బాధపడుతుంటే నీ కూతురు నీ దగ్గరికి రాకుండా ఉంటుందా? సమయాన్ని బట్టి వస్తుంది. ఆ దైవం నీ కూతురితో ఏదో చేయించాలని సంకల్పించినట్టుంది. అందుకే తాత్కాలికంగా నీకు దూరమయ్యింది. మీరేం బాధపడకండి, ఏడవకండి. మీ కంట కన్నీరుని చూడలేకపోతున్నాను. నా అక్షయ్ ఎప్పుడైనా కనిపిస్తే చెప్పమ్మా. తప్పకుండా చెప్తానండి. మీ అమ్మ నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది అని చెప్పు. సరే మేడం, ఎస్ఐ గారు రమ్మంటున్నారు. సంతకం చేయాలంట. మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. మీ కూతురు మీ దగ్గరికి వచ్చేంత వరకు నన్నే మీ కూతురు అనుకోండి. తీసుకోమ్మా. బాయ్ అండి. అమ్మని అడగాల ఇసుమంత ప్రేమ కోసం, కమ్మగా పొగడాల మనసంత మమత కోసం. నది ఆగుతుందా ప్రళయానికి, తల వంచుతుందా విధిరాతకి. అక్క ఉంటే చాలు, అమ్మ గురుతే రాదు. దిక్కులేక నేడు తల్లడిల్లి చూడు. కరుణించరావా ఓసారిలా, దయచూపలేవా ఓ దేవత. అక్క చెల్లెలి బంధం, అమ్మను మించిన త్యాగం. మమతను కమ్మిన మేఘం, పడమటి సంధ్యారాగం. నీ రూపం మారిపోవడం వల్ల అందరూ నిన్ను పొగిడారు. మీ నానమ్మ నిన్ను గుండెలకు హత్తుకుంది, ముద్దాడింది, మెచ్చుకుంది. రూపం
మారకపోయి ఉంటే ఇలా జరుగుండేది కాదు. ఇక ముందు అందరూ నీ చుట్టూ తిరిగేటట్టు చేస్తాను. నీ వాళ్ళందరినీ చూసుకున్నావు కదా, ఇప్పుడు ఎలా ఉంది? బయటికి నవ్వుతున్నాను కానీ లోపల చాలా బాధ అనిపించింది భవాని. నా వాళ్ళందరినీ నా ముందు పెట్టుకొని ఈ మారువేషంలో ఉండడం ఏదోలా అనిపించింది. ఓ రూపంలోకి రావాలంటే బంగారం కూడా ముందు నిప్పుల్లో బాగా కాలుతుందమ్మా. అప్పటి వరకు నువ్వు కూడా తట్టుకోవాలి. తల్లి కోసం బిడ్డ, బిడ్డ కోసం తల్లి తప్పించిపోతున్నా. మరికొన్ని రోజులు నీకు నా నుంచి పరీక్షలు తప్పవు తల్లి. అవని, ఏమైంది? కంప్లైంట్ ఎవరిచ్చారో తెలిసిందా? సత్య ఇచ్చాడక్క. అక్షయ్ని వెతుకుతున్నప్పుడు సత్య దారిలో కనిపించి అక్షయ్ కోసం నా ప్రయత్నం నేను చేస్తాను అని నాతో పేపర్స్ మీద సంతకాలు చేయించుకున్నాడు. అప్పుడు నేను కంగారులో ఉండి ఎందుకు ఏంటి అని వివరాలు అడగలేదు. పోనీలే, ఆ అబ్బాయి మంచి పనే చేశాడు. తన మీద కూడా అన్యాయంగా అవాండం వేశారు కాబట్టి వేదవతికి బుద్ధి చెప్పినట్టు అయింది. అక్షయ్ మనకు దొరికేంత వరకు నువ్వు మాత్రం కంప్లైంట్ ని వెనక్కి తీసుకోవద్దు. అత్తయ్యని విడిచిపెట్టేయమని చెప్పానక్క. కంప్లైంట్ వెనక్కి తీసుకున్నాను. నీకేమైనా పిచ్చా ఏంటి? ఎందుకు అలా చేసావు? నువ్వు వెళ్ళేటప్పుడే అలాంటి పని చెయ్యొద్దు అని చెప్పాను కదా. కంప్లైంట్ విత్డ్రా చేసుకోవడానికి ఒక కారణం ఉందక్క. స్టేషన్ దగ్గరికి ఒక పాప వచ్చింది. తన పేరు అర్చన. తను అక్షయ్కి ఇంతకు ముందు పరిచయం అయిందంట. అక్షయ్కి సంబంధించిన ఒక వీడియో చూపించింది. నేనే గనుక శాశ్వతంగా దూరం అయిపోతే నువ్వు నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావు, నాన్నతో సంతోషంగా ఉంటావు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ వీడియో చూసిన తర్వాత అత్తయ్యని వదిలేయమని చెప్పవలసి వచ్చింది. పురిట్లో దూరమైన నా కూతురు కొన్ని సంవత్సరాల తర్వాత నా దరికి చేరింది. ఇప్పుడు మరోసారి దూరమైంది. మా మధ్య ఇలాంటి ఎడబాటు ఎందుకు వస్తుందో తెలియడం లేదు. కనిపించకుండా పోయిన వారినైతే వెతుక్కోగలం, కనిపించకుండా ఉండాలని వెళ్ళిన వారినైతే వెతుక్కోవడం అంత సులభం కాదు. నేనెన్ని ప్రయత్నాలు చేసినా ఇక ఈ జన్మకి నా కూతురు నాకు కనిపించదేమో.